హలో అండి అందరికీ. ఈరోజు మా కిచెన్‌లో ఉన్న మసాలా డబ్బా గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అనగనగా ఒక స్టీల్ రాజ్యం అయితే ఉండేదట. దాంట్లో ముందుగా జీలకర్ర, నేను పెద్దన్నని, నేనే పెద్ద హీరోని అని గొప్పగా చెప్పుకుందంట. ఈలోపు ఆవాలొచ్చి, నన్ను చూసి భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని ఎంతో గర్వంగా చెప్పుకుందట. ఈలోపు మినప్పప్పు ఇంకా శనగపప్పు ఈ 2 వచ్చి, మమ్మల్ని మించిన అన్నదమ్ములు లేరు, మమ్మల్ని మించిన పెద్ద హీరోలు లేరు అని ఎంతో గర్వంగా చెప్పుకున్నాయట. కానీ ఈలోపు పల్లీలొచ్చి అన్నాయంట, నేనే పెద్దన్నని, నేను లేని చోట ఒకటి చూపిచ్చు అని చెప్పిందంట. ఈలోపు గురువుగారొచ్చారంట. గురువుగారొచ్చారని అందరూ కామ్‌గా ఉన్నారు. గురువుగారు ఎక్కువగా మాట్లాడరు అని గుసగుసలాడుకుంటున్నాయంట. కానీ మనకి హుషారు గాని, టేస్ట్ గాని తెచ్చిపెట్టేది ఎండుమిరపకాయలు మాత్రమే. అని తర్వాత ఇవంట రోజూ మీటింగులు పెట్టుకునేవంట. నేను గొప్ప, నేను గొప్ప అని. అయితే ఈలోపు ఎవరో రావడం చప్పుడు విని ఎవరి ప్లేసులకి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే తీరా ఎవరొచ్చారు అంటే అమ్మొచ్చిందంట. ఈరోజు ఏదైనా టేస్టీగా చేయాలి అని అనుకుని చేసిందట. చేసినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పెడితే వాళ్ళందరూ పొగుడుతున్నారంట. చాలా బావున్నాయి, చాలా బావున్నాయి అని. ఈలోపు ఈ స్పైస్ డబ్బాలో ఉన్నవి మాత్రం మేమే చేశాము, మేమే చేశామని గొప్పగా చెప్పుకున్నాయట.